ఇప్పుడు భయపడవలసిన విషయం ఏంటంటే క్యాన్సర్ అన్నట్టు. ఈ క్యాన్సర్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా రోజుల్లోకి పెట్టుకోవడమే. ఇంకా ఆస్తులు అమ్మినా సరే ఆ ప్రాణాలు అనేవి దక్కవు. అది ప్రపంచ దేశాలన్నీ కూడా క్యాన్సర్కి ఇంతవరకు చికిత్స అనేది లేకుండా ఉంది. ఇవన్నీ కూడా మనం దూరం కావాలి అని అనుకుంటే ఆవు పేడ ఆవుమూత్రంతో సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం ఏదైతే ఉందో ఇది పూర్వం పద్ధతిలో జరిగినటువంటి వ్యవసాయమే. పాత రోజుల్లో పాడి పంట అని జరిగేది. పాడి ఆవులు ఎద్దులు ఇంట్లో ఉండేవి. ఆ ఆవులు ఎద్దులు పొలంలో తీసుకెళ్ళి ఆ పేడ పొలంలో పడేది. ఆ పేడతో ఆ పెంటతో వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. 100-120 సంవత్సరాలు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా 2-3 తరాలను చూసిన తర్వాతే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు మరణం అనేది చెందేవాళ్ళు. మన అమ్మమ్మ నాయనమ్మలు చూసుకుంటే 100 సంవత్సరాల పైనే ఉన్నవాళ్ళు. ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయింది. అంటే ఏ వయసు వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా ఏ రకంగా చనిపోతారు అనేది కూడా మన చేతిలో లేకుండా అయిపోయింది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన నోట్లకి మన ఇంట్లోకి కెమికల్స్ అనేవి వచ్చేసినాయి.